Om Gurubhyo Namaha. The Awakening of Intelligence, Part 6, Chapter 4, J. Krishnamurtiji's public dialogue on the topic of fundamental question. Page number 305. Last paragraph, 305. 305. 25th September 2021. Krishnamurtiji అన్నారు, is it the integration integrating with what? Integrating all the fragments together or putting all the pieces together? And who is the entity that is putting all the pieces together? Is it the higher Atman or the cosmos or God or the soul or Jesus Christ or Krishna? All that is fragmentation, you follow? So you have this challenge, and how do you respond to it? That is of the first importance. You understand. You understand? You are challenged. How do you respond to it? Okay. అప్పుడు క్వశ్చనర్ అన్నారు, you work it out in life so that you become harmonious. ఇది మీరు మీ జీవితంలో హార్మోనియస్ గా ఉండడానికి చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇది క్వశ్చన్ ఏమిటి? ఇది క్వశ్చన్ అంటే క్వశ్చనే అక్కర్లేదు కదా, అంటే అతను కామెంట్ చేస్తున్నారు, ఇలా మీరు ఎందుకు చేస్తున్నారంటే మీ జీవితంలో హార్మోనియస్ గా ఉండడానికి. ఇది అంతకు ముందు పారాగ్రాఫ్ లో రాసింది, ఇఫ్ యూ డు నాట్ సీ దేర్ ఎయిడ్ దెన్ వేర్ ఆర్ యూ, హౌ డు యూ ఫైండ్ దిస్? అంటే మొదటి నుంచి ఇందులో జరుగుతుంది కదా, అంటే ఇతను అంటున్నారు కదా, హౌ డు యూ రెస్పాండ్ టు ఇట్ అని, ఏ క్వశ్చన్ కి రెస్పాన్స్ గురించి అడుగుతున్నారు అని నేను చూసుకుంటున్నాను అంతే. అంటే ఫ్రాగ్మెంటెడ్ గా కాకుండా హోల్ గా ఉండడం అన్న దాని విషయంలో మాట్లాడుతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు అన్నారు కదా, యూ వర్క్ ఇట్ అవుట్ ఇన్ లైఫ్ సో దట్ యూ బికమ్ హార్మోనియస్ అని క్వశ్చనర్ అన్నారు. కృష్ణమూర్తి గారు, లవ్లీ, వెన్ అంటే క్వశ్చనర్ ఎవ్రీడే అన్నారు. పేజ్ 306 లోకి వచ్చాం. ఎవ్రీడే. కృష్ణమూర్తి, దేర్ ఈస్ నో డే ఎవ్రీ డే. క్వశ్చనర్ అన్నారు ఎవ్రీ మార్నింగ్. అంటే కృష్ణమూర్తి గారు, నౌ లుక్ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ జస్ట్ అడ్జస్టింగ్ యువర్ సెల్ఫ్ టు ద ఛాలెంజ్, యు ఆర్ నాట్ ఆన్సరింగ్ ఇట్. హౌ డు యూ ఆన్సర్ దిస్ సార్? అంటే ఆయన ఏదో అలా ఊహించి చెప్తున్నారు అనమాట, అందుకని ఆయన అలా అన్నారు. నౌ లుక్ వాట్ యు ఆర్ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్కి అడ్జస్ట్ అయిపోతున్నారు, ఛాలెంజ్, యు ఆర్ నాట్ ఆన్సరింగ్, మీరు సరిగ్గా జవాబు ఏం చెప్పట్లేదు. హౌ డు యూ ఆన్సర్ దిస్ సార్, దీన్ని ఎలా జవాబు చెప్తారు? క్వశ్చనర్, it is not a question of answering at all because we are trying to meet you with the word. మళ్ళీ ఆయన చెప్పింది ఆయన చెప్తున్నారు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడానికి అవ్వదు, ఎందుకంటే మేము మీకు వర్డ్ తోటే మేము మిమ్మల్ని కలుస్తున్నాం. Krishnamurti garu, find out sir what you are doing. Find out. Here is a challenge and you can't go back to any books, right? You can't go back authority, the Gita and all that rubbish. So what will you do? You see, I can go on explaining sir, but you will just accept it as you have accepted so many things. Carry on. So let us look at it. ఇంకా ఏమంటున్నా అంటే, మీరు ఏం చేస్తున్నారు చూసుకోండి,
ఫైండ్ అవుట్ అంటే వాట్ యు ఆర్ డూయింగ్. అదే you ఫైండ్ can't అవుట్. go back. You can't go back to any. మీరు ఇంకా అంటే ఉమ్, ఇది- మీరు వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు? అండ్ యూ కాంట్ గో బ్యాక్ టు ఎనీ బుక్. మీరు పుస్తకాలకు వెళ్ళి చెప్పలేరు కదా దీనికి. గో టు యువర్ అథారిటీ, ఏదో అథారిటీ అనే గేతో మరో అంటే అలాంటి పుస్తకాలకి అండ్ ఆల్ ద క్లబ్స్ మీరు వెళ్ళలేరు. సో మీరు ఏం చేస్తున్నారు? సో వాట్ విల్ యూ డూ, మీరు ఏం చేస్తారు? ఐ కెన్ గో ఆన్ ఎక్స్ప్లెయినింగ్, నేను ఇలా బోధపరచగలను. బట్ యూ యాక్సెప్ట్ ఇట్, దాన్ని మీరు మిగతావన్నిటిలాగా యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం ఏదో చేస్తారు. ఎన్నో యాక్సెప్ట్ చేస్తారు కదా అలాగా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అలా యాక్సెప్ట్ చేసేయడం కాదు. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్, దీన్ని చూద్దాం, కలిసి చూద్దాం ఏం చెప్తున్నామని. Hmm. Here is a new challenge. The challenge being that I have lived in fragments all my life. The past, the present, and the future. God and the devil, evil and good, happiness and unhappiness, ambition and no ambition, violence and non-violence, hate, love, and jealousy. These are all fragments. All my life. These are all fragments all my life. I have lived that way. అంటే నా జీవితం అంతా నేను ఫ్రాగ్మెంట్స్ గానే జీవించాను. ఇప్పుడు ఛాలెంజ్ అంటే క్వశ్చన్ ఏంటంటే ఈ ఫ్రాగ్మెంట్స్ అన్ని ఆల్ మై లైఫ్ అంటే ఇంతకు ముందంతా నేను ఫ్రాగ్మెంటెడ్ గానే జీవించాను. నా పాస్ట్ లో, ప్రెసెంట్ లో, ఫ్యూచర్ లో గాడ్ అని, డెవిల్ అని, ఈవిల్, గుడ్ అంటే చెడు, మంచి, సంతోషం, దుఃఖం, ఆశ, ఏ ఆశ లేకపోవడం, హింస, అహింస, అలాగే అసహించుకోవడం, ప్రేమించడం, ఇవన్నీ కూడా ముక్కలుగా ఆల్ మై లైఫ్ ఐ హావ్ లివ్ దట్ వే, నేను ఏ విధంగానే జీవించాను. Questioner, inaudible. Krishnamurti ji, we have been through all that, sir. Give the speakers, will you kindly? మనం అలాగే జీవించాం. అంటే క్వశ్చన్ ఏమన్నాడో తెలియదు. యూ హ్యావ్ బీన్ ఆల్ త్రూ, యూ హ్యావ్ బీన్ త్రూ ఆల్ దిస్ ఆల్ దట్, ఆ విధంగానే జీవించారు. గివ్ ద స్పీకర్స్ 2 minutes, విల్ యూ కైండ్లీ, ఇంకా స్పీకర్కి ఒకసారి 2 నిమిషాలు టైం ఇవ్వండి అన్నారు. నా వాట్ ఈస్ ద ఆన్సర్? Now, what is the answer? I have lived a fragmentary, destructive, broken life, and now I have to live. Now, the challenge put to me has been, can I live without any fragmentation? అది ఛాలెంజ్. అంటే వాట్ ఈస్ ద ఆన్సర్ అయితే దీని ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? నేను నా జీవితం అంతా ఫ్రాగ్మెంటేషన్తోనే జీవించాను. ఫ్రాగ్మెంటరీ లైఫ్, డిస్ట్రక్టివ్ అంటే వినాశకరంగా, బ్రోకెన్, ముక్కలుగా. అండ్ నౌ ఐ హ్యావ్ టు లివ్, నేను ఇప్పుడు జీవించాలి. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే నా ముందు పెట్టబడింది, నేను ఇలాంటి ఫ్రాగ్మెంటేషన్ లేకుండా జీవించగలనా? దట్ ఇస్ మై ఛాలెంజ్. అదే నాకు ఉన్నటువంటి ఛాలెంజ్. దానికి నేను ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాను? Now, how do I respond to it? I respond to it by saying, I really don't know, right? I really don't know. నేను దానికి ఆన్సర్ ఏమిస్తానంటే నాకు నిజంగా తెలియదు అని నేను జవాబు చెప్తాను. అంటే ఐ రియలీ డోంట్ నో, నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే మనం అలా జీవించడానికి అలా చేస్తాం, మనకు తెలియదు కూడా. I don't pretend to know. I don't pretend to say, yes, here is the answer. నేనేదో నటించను, చెప్పడానికి కానీ తెలుసుకోవడానికి కానీ నటించను. When a challenge is put, when a challenge is put to you, a new challenge, the instinctive response is not instinctive. The right response is humility. అది మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న ఇవ్వబడిందంటే అప్పుడు ఇన్స్టింక్టివ్ గా, అంటే ఇన్స్టింక్టివ్ అని చెప్పలేకపోయినా క్విక్ రెస్పాన్స్ ఏంటంటే నమ్రతాపూర్వకంగా చెప్పాలి.
I don't know, right? But you don't say that. Can you honestly say you don't know? You can. Good. Then what do you mean by that feeling, I don't know? అంటే నీకు ఎప్పుడైతే ఒక ప్రశ్న ఇవ్వబడిందో నమ్రతగా చెప్పినప్పుడు నాకు తెలియదు అని నేను ఆనెస్ట్లీ సే యూ డోంట్ నో. ఆనెస్ట్ గా మీరు చెప్పగలరా? చెప్పగలరు. కానీ మీరు ఎందుకు అలాగా వాట్ డూ యూ మీన్ బై దట్ ఫీలింగ్? ఐ డోంట్ నో. మీరు అంటే దెన్ వాట్ డూ యూ మీన్ బై దట్ ఫీలింగ్? ఆ ఫీలింగ్ ఏమిటి మీకు? నాకు తెలియట్లేదు అన్నారు. అంటే ఎందుకు చెప్పకుండా ఉండే ఫీలింగ్ ఏంటి? Don't Krishnamurti garu antunaru, don't answer quickly, find out. జవాబు చెప్పేసాం కదా ఇంక చాలు కదా అనేసుకుంటాం. అక్కడ ఇలాంటివి ఏంటంటే అలాంటి లెవెల్లో చెప్పవలసింది కాదు. ఒక నమ్రతతో ఆనెస్టీతో ఆ క్వశ్చన్ లోపలికి తీసుకుని మనం మాట్లాడాలి. అందుకని అంటే ఇది చాలా మందికి ఇది ప్రశ్న చెప్పేసాం కదా ఇంకా ఏంటి అంటారు. అలా చెప్పేదమా? అది ఆయన అదే ఫీల్ అవుతున్నారు. అంటే నాకు తెలియదు అని మీకు చెప్పకుండా ఉన్న స్థితి ఏమిటో నాకు అర్థం కాలేదన్నారు. తర్వాత ఇంకేదో చెప్తూ ఉంటే ఆన్సర్ చెప్పేసండి, మీరు మీ యొక్క బ్రెయిన్ సెల్స్ వాడండి. బ్రెయిన్ సెల్స్ అన్నారు. క్వశ్చనర్, ద రికగ్నిషన్ ఆఫ్ ఫ్యాక్ట్ సార్. అంటే ఆ సత్యాన్ని గుర్తించడమా? జరుగుతున్నది సత్యం. Krishnamurti garu, I have recognized the fact. Otherwise, I wouldn't even answer it. నేను దాన్ని గుర్తించాను, లేకపోతే నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను. Questioner, I have no means of finding out. I do not know, and I don't know the means of finding out. దాన్ని ఎలా గుర్తించాలో నా దగ్గర పద్ధతులు లేవు, నాకు తెలియదు, ఆ పద్ధతులు లేవు. ఇప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, now wait, I don't know, right? Now what is the state of the mind? Please follow it. Listen quietly. What is the state of the mind that says, I really don't know? అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నా అంటే నాకు తెలియదు. బాగుంది. అయితే అప్పుడున్న స్థితి ఏమిటి? మానసిక స్థితి నాకు తెలియదు అని చెప్పినది. అంటే జాగ్రత్తగా ఫాలో అవ్వండి అంటున్నారు. ఎందుకంటే అప్పుడున్న ఇంటర్నల్ గా స్థితిని చూసుకోమని ఏదో ఊహించి చెప్పేస్తున్నారు కాదు. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద మైండ్ దట్ సేస్ ఐ రియల్లీ డోంట్ నో? నాకు నిజంగా తెలియదు అని చెప్పిన మానసిక స్థితి ఎలాంటిది అంటే క్వశ్చన్ ఏదైనా చెప్పబడుతున్నారు. ల్యాక్ ఆఫ్ అని చెప్పి ఆపితే కృష్ణమూర్తి గారు, ఓ దేర్ వి ఆర్, యూ పీపుల్ ఆర్ సో డల్. అది మనం ఎక్కడే ఉన్నాం, మీరు ఎప్పుడు కూడా డల్ గా ఉంటారయ్యా. క్వశ్చనర్, ఐ డు నాట్ నో. మళ్ళీ ఎన్నో ఐ డు నాట్ నో అని మళ్ళీ చెప్పాక అప్పుడు ఇంకా ఎన్నో ఎంతమంది చెప్పే మనకు వినబడలేదు. కృష్ణమూర్తి గారు, ఓ యు ఆర్ సో ఇమ్మెచ్యూర్ లైక్ చిల్డ్రన్ క్లాస్. ఇది చాలా పరిపక్వత లేకుండా ఉన్నారు, క్లాస్ లో ఉన్న చిన్నపిల్లలాగా. అవును, ఇందులో తెలియదు అని ఆయన చెప్పారు కదా, అది ఆనెస్ట్ గాను. అలాంటి దానికి మళ్ళీ యు ఆర్ లైక్ చిల్డ్రన్ అని ఎందుకు అన్నారు ఆయన? ఆయన చెప్పలేదు కదా మొదటంతా. ఇప్పుడు నాకు తెలియదు అని చెప్పండి అని అంటే నాకు తెలియదు అలాగా. ఇక్కడ అందుకే అనేది ఆ తపన ఏంటంటే ఆ లోతుకి రావాలని తపన. పై లెవెల్లో చెప్తే ఇప్పుడు నేను అంటున్నాను కదా, మీరు అందరూ నేను జవాబు చెప్తాను కదా చాలదా అంటారు. అలాంటి జవాబా కావాల్సింది? ఆయన ఏ లెవెల్లో అడుగుతున్నారు? పై లెవెల్లోనా? నాకు తెలియదు నాకు తెలుసు అంటే ఏంటి ఇలా జిమ్మిక్స్ లాగా మాట్లాడేది? వర్డ్స్ జిమ్మిక్స్ లా కాదు. అది ఏ లెవెల్లో ఆ క్వశ్చన్ వచ్చింది అంతర్గతంగా దాన్ని అనుష్ఠగా తీసుకోవాలి కదా. ఇంతకాలం ఇది అని ఊహించి చెప్పాడు, నాకు తెలియదు అని మీరు ఎందుకు చెప్పట్లేదు అని అంటూ ఆయన ఆ ఏదా మీ మానసిక స్థితి చెప్పకుండా ఉండడానికి నాకు అర్థం కావట్లేదు అన్నారు. ఆ తర్వాత ఏమో ఆయన ఇప్పుడు ఇలా చెప్తున్నాడు, ఆయన చెప్పే స్థితి అంతా సర్ఫేస్ లెవెల్లోనే మాట్లాడుతున్నారు. అంటే అతను అన్నారు కదా, ఐ డు నాట్ నో అని అన్నారు.
అది అయినా అది ఆనెస్ట్ ఆన్సర్ కదా. చెప్పాడు కదా ఏమంటారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఆ నేను నాకు తెలియట్లేదు అని చెప్పి ఆ తర్వాత ఇంకొక దాని దగ్గర ఇంకేదో గస్ట్ చేయబోతున్నాడు ల్యాక్ ఆఫ్ అని కదా ఉమ్, అప్పుడు కృష్ణమూర్తి గారు అక్కడే అంటే అక్కడ ఆయన వినబడింది ఏం చెప్తున్నారు యూ పీపుల్ ఆర్ సో డల్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ లోపల ఉన్నటువంటి మెమరీలో ఉన్నవి చెప్తాం మనం ఏమి అనుభూతిలోకి వెళ్ళడానికి కూడా ట్రై చేయం చెప్పేసేమో అనుకుంటాం అర్థమైందా ఒక ఫీలింగ్ తో చెప్పడానికి ఒక ఇంటెలెక్చువల్ లాజిక్ తో చెప్పడానికి బోల్డ్ తేడా ఉంది అదనమాట అక్కడ ఆయన తపన అది ఎందుకంటే ఇలాంటి తపన నాకు ఉంది. అందుకని నాకు తెలుసుకోదు లోపలికి వెళ్ళరు పై పై నుంచి చెప్పి నేను చెప్తాను కదా ఇంకా ఎంతకి చాలలేదా ఆన్సర్ అంటారు అది క్వశ్చన్ బై హార్ట్ చేసిన ఆన్సర్ లాగా అదా చెప్పడం మనం ఏం చేస్తున్నాం మనకి ఏం చూపిస్తున్నారు అది ఆనెస్ట్ గా నాకు అసలు తెలుసా అది విషయం అని చూసుకోవాలి కదా ఉమ్, మనం అంత వేగంగా ఎదిరా తెలియదు అనం అన్ని తెలిసి అనిసుకుంటాం కానీ కొన్ని విషయాలు మనం ఎప్పుడు లోపలికి వెళ్ళట్లేదు మనం అలా జీవించినా మనం జీవించుకుంటున్నామని మనకు తెలియకుండా అలా మాట్లాడిస్తున్నాం అందుకని ఇప్పుడు కూడా ఆయన ఏదో చెప్పాడు ల్యాక్ ఆఫ్ అని ఓ దేర్ పీపుల్ ఆర్ సో డల్ అంటే మళ్ళీ అప్పుడు క్వశ్చనర్ ఐ నాట్ నో అన్నారు ఉమ్. Oh, you are so immature like children in a class. ఇంతవరకు ఆయన సంభాషణ అంతా తెలిసి చిన్నపిల్లల్లాగా మీరు చాలా పరిపక్వత లేకుండా ఉంటున్నారు ఇది ఒక చిన్న ఒక సీరియస్ క్వశ్చన్ ఇది మీరేమో ఉమ్, ఎన్నో పదాలు చెప్పాను కదా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడం అంటే పదాలు పెట్టడమని కాదు ఆ పదాలు వాటిలో మాట్లాడిస్తున్నారు మీకు ఇంకా నమ్రత కూడా లేదు వినడానికి అండ్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ మీరు నమ్రతగా విని అది నాకు తెలుసుకోవాలి అనేది ఏదో అంటే ఇప్పుడు ప్రశ్నకు సమాధానం ఏదో ఒకటి చెప్పేయడం కాదు కదా అది అలాంటి కారణం అంటే మనకి అది అలవాటు అయిపోయింది కేర్లెస్ గా ఏదో ఒకటి చెప్పిస్తాం లక్కీగా ఉమ్, ఏమో ఓకే బాగానే ఉందంటాం అలా కాదు కదా నాకు నిజంగా తెలుసా అంత అంత ఆనెస్ట్ గా ఎప్పుడు ఉండడానికి అలవాటు అవ్వట్లేదు మనం ఉండమని మనం ఒప్పుకోం ఉండం కానీ దానివల్లే మనం ఇలాంటి డల్ లైఫ్ ఎందుకు వచ్చిందంటే వేర్ ఆల్వేస్ లివింగ్ ఆన్ ద పాస్ట్ అంటే కాన్సెప్ట్ పాస్ట్ నాలెడ్జ్ మీద జీవిస్తున్నాం వెన్ వీఆర్ లివింగ్ ఆన్ ద పాస్ట్ ఇట్ ఇస్ డల్ లైఫ్ ఉమ్, ఇది కూడా మనం సమానంగా తెలుసుకోవడానికి ఇష్టపడం ఎక్కడ ఉపనిషత్తులు ఏం చెప్పారు గీతలు ఏం చెప్పారు అవి మనం వెతుకుతాం మనకేమి మనకి కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఒక మెకానిజం ఉంది కదా మన దగ్గర బాడీ అని మనకి అంత ఉమ్, లోపలికి వెళ్ళగలం కానీ వీ నెవర్ గో మనం వెళ్ళం అంటే వెళ్ళడానికి ఇష్టపడం ఆ సర్ఫేస్ లెవెల్లో నోటికి ఏంటి వస్తే అని చెప్పేయడం అలాంటి కేర్లెస్నెస్ ఆయనకి అలవాటు అయిపోయాం మనం అందుకు ఆయన ఆ లెవెల్లో ఉన్నారు కనుక మీరేమో ఆ హ్యూమిలిటీ లేదు మీకు తెలియదన్న నమ్రత కూడా లేదు వినే నమ్రత కూడా లేదు అంటే క్వశ్చన్ ని ఏదో పై పైన మీకున్న కాన్సెప్ట్స్ తో వినడం కాదు కదా ఏమి కాకుండా అటెన్షన్ తో క్వశ్చన్ వింటే అది లోపలికి తీసుకోవాలని అర్థం అవుతుంది అటెన్షన్ తో వినే నమ్రత కూడా లేదంటున్నారు లిజన్ అండ్ ఫైండ్ అవుట్ అది విని మీ ఎంతకు మీకు తెలుసుకునే అంత హ్యూమిలిటీ లేదు మీకు అంటున్నారు ఉమ్. అప్పుడు క్వశ్చనర్ అన్నారు ఇట్ ఈస్ నాట్ ఈజీ ఐ డోంట్ నో. ఇప్పుడు కృష్ణమూర్తి గారు అంటారు ఇంత చెప్పేసి ఆయన అంటున్నారు అలా ఇది ఈజీగా లేదు ఇప్పుడు నాకు తెలుసు. ఉమ్, ఈ ఆన్సర్ 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 అని ఇస్తున్నారు కదా ఉమ్. అప్పుడు కృష్ణమూర్తి గారు when you say as that gentleman said just now he doesn't know, what is the state of mind that has replied I don't know? నాకు తెలియదు అని అచ్చుగా అక్కడ పాయింట్ అది మాటలతో కాదు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటది నాకు తెలియదు అని చెప్పినప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ వస్తున్నారు ఉమ్. అప్పుడు అది హలో ఆయన మళ్ళీ రైటింగ్ అన్నారు అప్పుడు క్వశ్చనర్ వెయిటింగ్ అన్నారు. అది సర్ఫేస్ లెవెల్ ఆన్సర్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాంటిది
కృష్ణమూర్తి గారు అంటున్నారు, సార్ హౌ ఓల్డ్ ఆర్ యూ, మీకు ఎన్ని ఏళ్ళు? హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే క్వశ్చనర్ ఇన్ఆడిబుల్. అప్పుడు కృష్ణమూర్తి గారు, ఓ సార్ వెన్ ఐ సే ఐ డోంట్ నో, ఐ రియల్లీ డోంట్ నో, బట్ యామ్ ఐ వెయిటింగ్ టు ఫైండ్ అవుట్ ఆర్ వెయిటింగ్ ఫర్ సంబడి టు టెల్ మీ? రైట్, ఐఎమ్ వెయిటింగ్. Therefore, when I say I don't know, it isn't an actual fact that I don't know, because I hope that somebody is going to tell me or that I will find out. అంటే ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో మనకి విచిత్రం ఎందుకు కనిపించింది అంటే మనం అందరం అలాంటి కాన్షియస్నెస్ లో ఉన్నాం. ఇప్పుడు సర్ఫేస్ లెవెల్లో ఆన్సర్ ఇచ్చేసాం కదా, ఆయన తెచ్చిపడచ్చు కదా అని మనం ఫీల్ అవుతాం. కానీ ఆయన తపన ఏంటంటే ఆ లోపలికి రావాలి. అందుకని ఆ సిన్సియారిటీతో, ఓ సార్ నేనైతే ఐ డోంట్ నో, నాకు ఎప్పుడైతే నాకు తెలియదు అంటున్నానో నిజంగా నాకు తెలియదు అక్కడ. బట్ యామ్ ఐ వెయిటింగ్ టు ఫైండ్ అవుట్ ఆర్ వెయిటింగ్ ఫర్ సంబడి, అక్కడ తెలియదు అన్న స్థితి ఉంటుంది. ఇంకొకళ్ళు చెప్తారులే, ఇంకొకటి ఆన్సర్ వస్తుందిలే అని వెయిటింగ్ ఎక్కడ ఉంది? ఐఎమ్ వెయిటింగ్. దెర్ఫోర్ వాట్ వెన్ ఐ సే ఐ డోంట్ నో, అంటే ఐ డోంట్ నో అని చెప్పినప్పుడు ఒక నమ్రతాపూర్వకమైన అంతర్గత స్థితి ఉంటుంది. కానీ అక్కడ ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు. ఇట్ ఈస్ అన్ యాక్చువల్ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ నో, అంటే అక్కడ ఐ డోంట్ నో అనేది నిజం కాదనమాట. బికాజ్ ఐ హోప్ దట్ సంబడీ ఈస్ గోయింగ్ టు టెల్ మీ ఆర్ దట్ ఐ విల్ ఫైండ్ అవుట్, ఎవరో నాకు చెప్తారో అప్పుడు నేను తెలుసుకుంటాను అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు తెలియదు స్థితి లేదు అక్కడ, వెర్బల్ గా చెప్తున్నాడుగా నేను. నాకు తెలియదనే స్థితిలో ఎంత నమ్రతాపూర్వకమైన స్థితి, అక్కడ ఎంత అటెన్షన్ ఉంటుంది. అది అనుభవం లేకుండా ఉండడం వల్ల మనం కూడా అలాగే ఉంటాం, ఇలా సర్ఫేస్ లెవెల్ కాన్షియస్నెస్ లో. అందుకే అతను చెప్పిన దాంట్లో విచిత్రం అనిపించట్లేదు. Okay. Because I hope that somebody is going to tell me or that I will find out. Do you follow this? Right? Then you are waiting, aren't you? Why are you waiting? Who is going to tell you? Your memory? అది అంటే మనకు అంత ఆనెస్ట్ గా జీవించే అలవాటు లేక మనం అలా పై పైనే అంటే ఎంతో కలగాపులగమైన వాటితో జీవిస్తాం. క్లిక్ అయిపోతే ఓకే, లేకపోతే మళ్ళీ మనకి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అంతేకాని మనం లోతులకు వెళ్ళాం. అందుకని ఆయన ఏం చెప్తారంటే, ఇట్ ఈజ్ అన్ యాక్చువల్ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ నో అనేది నిజం కాదు అక్కడ. బికాస్ ఐ హోప్ దట్ సంబడి, మరెవరో నాకు చెప్తారు, అప్పుడు నేను తెలుసుకుంటాను. మీకు అర్థమైందా? దెన్ యు ఆర్ వెయిటింగ్, మీరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేయడం? ఎవరు మీకు చెప్పబోతున్నారు? మీ జ్ఞాపకమా? ఒకవేళ మీ జ్ఞాపకం చెప్పింది అంటే మళ్ళీ మీరు ఇంతకు ముందున్న స్థితికి వెళ్ళిపోతున్నారు. ఇంతకు ముందంతా జ్ఞాపకాల నుంచి చెప్పారు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? అప్పుడు ఏమో చెప్తారు, వెయిట్ చేస్తున్నారంటే నేను వెయిట్ చేయట్లేదు అంటారు. మనుషులు ఇలాగే కదా మాట్లాడతారు. ఇంతకు ముందు ఏదో చెప్తారు, మళ్ళీ దాన్ని మనం నేను అలా అనలేదంటారు. అది ఆయన చెప్తున్నారు. అప్పుడు ఏం చెప్తారు, ఐ వోంట్ వెయిట్ అంటారు. ఫాలో సార్. అంటే ఇక్కడ అతను తప్పిస్తున్నది అర్థమైందా? ఈ పై లెవెల్లో కాదు, ఇంటర్నల్ గా వెళ్ళటం లేదు ఆయన సిన్సియర్ గా. అంటే ఆ ఎంతవాడు సంతృప్తి పడతాడులా ఈ అంతతో అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఎవరికైనా ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ అంటే ఇది ఆంజనేయమూర్తి గారికి, నారాయణ గారు, వీళ్ళందరికీ తెలుసు. అలా అడిగేటప్పుడు ఆ పై లెవెల్లో చెప్తున్నారు. అప్పుడు నాకు ఇలాంటి బాధే కలుగుతుంది. అంటే అసలు లోపలికి రారు, పై లెవెల్లో సాటిస్ఫై అవుతానా లేదా ఈ ఆన్సర్తో అన్నట్టు చెప్తారు. అంతేకాని అక్కడ తెలుసుకోవాలి, నాకు తెలియట్లేదు కదా అనే స్థితి లేదు. అర్థం? అందరికీ చాలా వరకు ఇలాగే ఉంటారు. ఇఫ్ యువర్ మెమరీ ఈస్ గోయింగ్ టు టెల్ యూ బ్యాక్, ఈ జ్ఞాపకమే చెప్తే ఇంతసేపు జ్ఞాపకంలోనే చెప్పారు, మళ్ళీ నేను ముందుకు వెళ్ళాలి, పాతదానికి వెళ్ళిపోవాలి. సో యూ సే ఐ డోంట్ థింక్, అప్పుడు మీరు ఏంటంటే నేనేం వెయిట్ చేయట్లేదండి అంట. అంటే మీరు వెయిటింగ్ అని అన్నారే, లేదండి వెయిట్ అని చేయట్లేదండి అంటారు. ఫాలో సార్, there is no waiting, there is no in the meantime, you follow this. మీకు అర్థం? అంటే ఆయన లోతులో చెప్తున్నారు, వీళ్ళు వింటర్లే పై లెవెల్లోనే మాట్లాడతారండి. అంత కేర్లెస్ గా ఉండడానికి అలవాటు అయిపోయాం మన లైఫ్ లో. ఈ నెవర్ కేర్లెస్నెస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్, లేజినెస్, కార్లెస్నెస్ మనకి అలవాటు అయిపోయింది. అంత డీప్ గా అంటే ఆనెస్ట్ గా మనం వెళ్ళాం. ఇప్పుడు ఆ డిసానెస్టీ మనకి లైఫ్ లో పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది.
మనం ఒప్పుకోం, మనం డిసానెస్ట్ గా ఉంటాం, కాలస్ గా ఉంటాం, బట్ వీ డోంట్ యాక్సెప్ట్ దట్ వీఆర్ లైక్ దట్. అదొక బాధ మనకి. ఉమ్, ఎవరైనా, అందుకంటే ఆ పదాలంటే మనకు కోపం. డిసానెస్టీ అంటే వాళ్ళ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, నేను ఉంటాను, మన ఇమేజ్ చెప్తుంది, నువ్వు డిఫరెంట్ గా ఉండవు, నువ్వు చాలా బాగా ఇమేజ్ లోనే జీవిస్తాం, రియల్ లో లేకపోయినా, కనుక మనం హర్ట్ అయిపోతాం. ఎందుకంటే మన ఇమేజ్ కావాల్సినట్టుగా లేదు కదా. అది అంటే ఇప్పుడు ఎంత పేరెంట్స్ గా జవాబు చెప్తున్నాడు, లోపలికి వెళ్ళటం లేదు. అసలు ఇంకా స్థితి లేదు చూసుకుంటే. యూ ఫాలో సార్, దేర్ ఇస్ నో వెయిటింగ్, దేర్ ఇస్ నో ఇన్ ద మీన్ టైం. అంటే అక్కడ వెయిటింగ్ ఏముంది? ఉమ్. There is no in the meantime. You follow this. I wonder if you do. So when you say I don't know, it means nobody knows, right? చదువు. Because if anybody tells me, he will tell me out of fragmentation. No. So I don't know. Therefore, there is no waiting. There is no answer, right? So I don't know. అంటే ఇప్పుడు ఆయన ఐ డోంట్ నో అనేది ఎంత సర్ఫేస్ లెవెల్లో చెప్పాడు. ఐ డోంట్ నో అని మీరు ఎందుకు చెప్పరు అంటే ఐ డోంట్ నో అని ఇప్పుడు చెప్పాడు. కానీ ఐ డోంట్ నో అని చెప్పడం అయితే చెప్పాడు, కానీ ఆ స్థితి లేదు అక్కడ. ఆ నమ్రతాపూర్వకమైన స్థితి అక్కడ లేదన్నది ఆ స్పీకర్ తెలిసిపోతుంది. అందుకని ఆయన ఇలా అంటున్నాడు, ఆ వెయిట్ అని అన్నారే, వెయిట్ చేయడం ఏంటి అక్కడ? మీరు ఎవరు చెప్పాలని వెయిట్ చేస్తున్నారు? అందుకని అంటే మనం లాజికల్ గా సర్ఫేస్ లెవెల్లో మాటకి మాట చెప్పడంలోనే ముందుకుపోతున్నాం. కానీ మనం ఇన్నర్ గా మనం బాగు చేసుకోవడానికి అనే స్థితి మనకు ఉండదు, లోపలికి వెళ్ళం. ఎవరైనా బాగు చేసినా మనకి నచ్చదు, ఎందుకంటే నేను అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాను, నా ఈగోతో జీవిస్తాను, అదొక సెల్ఫ్ డిసెప్షన్. అందుకని నాకు ఆ స్థితి లేదు, అంత లోపలికి నేను వెళ్తే లేదు అని, నేను ఇంత కేర్లెస్ గా కాలస్ గా ఉన్నాను కూడా ఎగ్జిట్ చేయను. సో దిస్ ఇస్ వాట్, ఎంత కష్టపడుతున్నారో ఆయన అర్థమవుతుంది. ఐ డోంట్ నో ఇట్ మీన్స్ నోబడి నోస్. ఈ ఉద్దేశం నాకు తెలియదు అంటే ఎవరికి తెలియదు. బికాస్ ఇఫ్ ఎనీబడి టెల్స్ మీ, ఎవరైనా నాకు చెప్పారంటే ఆయన ఏమో ఫ్రాగ్మెంటేషన్ తోటి చెప్తారు. సో ఐ డోంట్ నో, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో వెయిటింగ్, దేర్ ఇస్ నో ఆన్సర్. ఇది నాకు తెలియదు అంటే ఇక్కడ ఆన్సర్ లేదు. సో ఐ డోంట్ నో, దెన్ ఐ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద మైండ్ దట్ ఈస్ ఐ డోంట్ నో అని చెప్పడం కాదు, ఆ చెప్పగలిగే స్థితి చూడండి అంటున్నారు. ఆ చెప్పడంలో నాకు తెలియట్లేదు అని ఏ థాట్ లేకుండా ఉన్న నమ్రత ఉండాలి. తెలియదు. అంటే ఐ డోంట్ నో అన్నప్పుడు మనం వాళ్ళు ఏదో చెప్తారని వెయిటింగ్ కదా, అది కరెక్ట్. సర్ఫేస్ లెవెల్ వెళ్ళిపోతున్నాం. ఇది కాన్వర్జేషన్ అలా కాదు కదా, లోపలికి వెళ్ళాలి. నాకు తెలియదు, ఆయనకు అలా అనేసి సరిపోతుంది కదా, నాకు తెలియదు అనేసి అంత కాదు కదా, అలా కాదు కదా. ఐ డోంట్ నో అని చెప్పినామంటే అక్కడ ఎంత నమ్రత ఉండాలి. నాకు తెలియదు అని తెలుసుకుని చెప్పాలి కదా. ఇంటెలెక్చువల్ గా పై మైండ్ లెవెల్లో చెప్తున్నారు కనుక అక్కడ బాధ అనమాట. ఇది నాకు ఎక్కడ అర్థమవుతుందంటే అయ్యి వాట్ నిరంతరం ఎక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఏమనుకుంటారు, ఇవిడ చెబుతోంది, కోపడుతున్నారు అంతే, ఒక క్యాంపింగ్ చేసేస్తారు. బట్ ది డోంట్ గో ఇన్సైడ్. ఆ ఇన్సైడ్ అంటే చేత కావట్లేదు, ఇలాంటి నిద్రలతో జీవిస్తున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్తే అది సమూలంగా పోతుంది కదా. ఆ లోపలికి వెళ్ళడం అన్నదే నిశ్చయపడి అంటే ఎప్పుడు కాన్సెప్ట్ లో జీవిస్తాం, మన కాన్సెప్ట్ పెడతాం అక్కడ. ఇలా ఎప్పుడంతా మనకు కోపం వచ్చేయాలి, ఈవిడ కోపం వచ్చింది, ఆ తర్వాత చిన్న కాన్సెప్ట్ తీసుకుంటారు. అంతేగాని ఇంకొక ఇది అన్నది కూడా లేదు, ఆ నమ్రత ఉండదు మనకి. ఇంతకంటే ఏదో ఉంది అది చెప్పబోతున్నారు అనే నమ్రత ఉండదు. అందుకే ఏది పడితే అది చెప్పేస్తారు. ఇది చెప్పాను, ఇది క్లిక్ అవ్వలేదా, అయితే కూడా చెప్తాను, క్లిక్ అవుతుందేమో అదా చెప్పడం. దెన్ వాట్ ఇది అక్కడ ఏముంటుంది, అసలు సీట్ వరకు కాన్వర్జేషన్ ఎలా వెళ్తాం? ఆ వ్యక్తి అంతరంగంలోకి వెళ్ళాలి కదా. ఐ డోంట్ నో అన్నది కూడా ఒక కాన్సెప్ట్ కింద అయిపోతున్నారు కదా. ఎంత కదా చూడు, లోపల ఐ డోంట్ నో అనే స్థితి లేకుండా చెప్పడం ఎంత రేటు. వాట్ ఆయన పది ఏమడుగుతున్నారంటే ఐ డోంట్ నో అని చెప్పినప్పుడు స్థితి ఏమిటని అడుగుతున్నారు. మనం
కరెక్ట్. స్థితి లేకుండా అంటే మనం అలా జీవిస్తున్నాం ఫ్రాగ్మెంటెడ్ గా కనుక మనకు తెలియట్లేదు. మనం ఎప్పుడు వెళ్ళాం పెంకితనంగా మాట్లాడడం, లేకపోతే ఇన్నిసార్లు అడుగుతావా నన్ను, నాకు గుణం నువ్వు ఎప్పుడు చూపిస్తావా అంటూ రివోల్టింగ్ గా ఆన్సర్లు ఇవ్వడం, తెలియకుండా బాధ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఇఫ్ దే డోంట్ నో దట్ మనకు మన కోసం అవుతుంది అనే పాయింట్ అర్థం కావట్లేదు. అదే విధంగా ఇంకా ఆయనకి సుమత్ గారు మొత్తం వరల్డ్ ఫేమస్ వ్యక్తి కనుక ఆయనతోటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఇంకా సార్ మీరు ఇంకా మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారనో, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారనో అని కామెంట్స్ కూడా చేసేస్తారు చాలా మంది. అతను అలాంటి వ్యక్తి కనుక చేయకుండా ఊరుకున్నారు. ఆయనకు తెలియట్లేదు అసలు, అంటే వెళ్ళదు ఎప్పుడు అంత కేర్లెస్ లైఫ్ అలవాటు, డీప్ గా వెళ్ళే పరిస్థితే లేదు అక్కడ. అయితే నేను ఆయన పదే పదే ఏమడుగుతున్నారు, ఐ డోంట్ నో అని చెప్పినప్పుడు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? అక్కడ వెయిటింగ్ లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, ఏమీ ఉండవు అక్కడ. దొరకట్లే పూర్వంలాగే దోమలు మహా తెలివి ఉన్నాయి. ఎక్కడక్కడ వాళ్ళు కనిపించట్లే. ఫస్ట్ లో అయితే దొరికేది బయటకి. అర్థమైందా అది? అది కొంచెం డీప్ అలా కాన్సన్ట్రేట్ చేస్తే కొంత క్లియర్ గా వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. దాంట్లో మళ్ళీ వస్తుంది కాపురం పెట్టి లక్ష్మి ఇంకొక నిమిషం ఉంది, ఈ పారాగ్రాఫ్ చదువుదాం. పర్వాలేదు. So I don't know. Then I find out what is the mind, what is the state of the mind that says I don't know. Are you following it? It is not waiting, not expecting an answer, not looking to some memory, authority. It seizes all that has stopped, right? అది So the mind, follow it step by step. So the mind is silent in the face of a new challenge. It is silent because it can't answer the new challenge. I don't know if you are meeting this, right, sirs? అది. No, you don't understand. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఏదైనా మనకు తెలియలేదు, అటువంటిప్పుడు మనసు ఎలా ఉంటుంది, సైలెంట్ అయిపోతుంది. అక్కడ ఇంకేం ఉండదు, మెమొరీ అలాంటివి అథారిటీ ఏమీ ఉండదు, అక్కడ ఆగిపోతాయి. అంటే ఇంకేదో ఒక దాంట్లో తీసుకుని చెప్పడం ఏమీ ఉండదు. ఆల్ ద టైమ్ స్టాప్. సో ద మైండ్ స్టెప్ బై స్టెప్ అది ఫాలో అవుతుంది, అది సైలెంట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఒక న్యూ ఛాలెంజ్. ఇట్ ఈస్ సైలెంట్ బికాజ్ ఇట్ కాంట్ ఆన్సర్ ద న్యూ ఛాలెంజ్.